హాయ్ గాయ్స్, లాస్ట్ ఎపిసోడ్ విన్నారు కదా. సో రిషి కింద పడినవన్నీ క్లీన్ చేస్తూ ఉండగా వసు అలానే రిషిని చూస్తూ ఉంటుంది. అక్కడ కింద కొన్ని పగిలిన గ్లాస్ ముక్కలు కూడా ఉంటాయి అనమాట. సో రిషి వాటిని కూడా క్లీన్ చేస్తూ ఉండగా కొన్ని గాజు పెంకులు తన చేతికి గుచ్చుకుంటాయి అంటూ వెంటనే ఆ గాజు పెంకులు తీసుకుంటూ ఉంటాడు. అక్కడ నుంచి రక్తం కూడా వస్తుంది లైట్గా. సో వసు అది చూసి కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఫేస్ పక్కకు తిప్పేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వసు అంత హార్ష్గా బిహేవ్ చేస్తుంటే రిషి పైన సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం మాట్లాడలేరు. ఎందుకంటే వసు కూడా చాలా బాధపడింది కదా ముందు. సో ఎవరిని సపోర్ట్ చేయలేరు వాళ్ళు. కొద్దిసేపటికి వసు రిషిని పిలుస్తుంది. రిషి, అసలు ఏం చేస్తున్నావు? ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. డెకరేషన్ ఇలాగే వదిలేశారు, త్వరగా కానివ్వండి అంటుంది. రిషి కొంచెం వర్క్ చేస్తాడు. వర్క్ చేస్తూ ఉన్నప్పుడు తన చేతిలో గాజు పెంకులు ఇంకా 2-3 ఉండిపోతాయి అనమాట. సో అవి కరుక్ అంటూ ఉంటే చాలా హర్టింగ్గా ఉంటాయి. సో కొద్దిసేపు వర్క్ చేసేసి తన వల్ల కాక వెళ్ళి కూర్చుని నెమ్మదిగా ఆ గాజు పెంకులు తీసుకుంటూ ఉంటాడు. దియా కూడా వచ్చి రిషి పక్కన కూర్చుని, ఏంటన్నయ్య ఇదంతా అంటూ ఏడుస్తుంది. ఏం లేదురా, నాకేం నొప్పిగా లేదు అని రిషి అంటాడు. హ్యాక్ చేయకన్నయ్య, మార్నింగ్ నుంచి ఏం తినలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు, నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అన్నయ్య అంటూ రిషి షోల్డర్ పైన తల పెట్టుకుని ఏడుస్తూ స్టార్ట్ చేస్తుంది. లోపు అంజు వస్తుంది. రిషి హ్యాండ్ చూసి, ఓ మై గాడ్ అన్నయ్య ఇంత బ్లడ్ వస్తుంది, ఉండు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తా అని చెప్పి వెళ్ళి త్వరగా బాక్స్ తీసుకొచ్చి కూర్చుంటుంది. అంజు ఏడుస్తూ రిషి గాయాల్ని క్లీన్ చేస్తూ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. తన చెల్లెలు తనపై చూపిస్తున్న కేరింగ్, అది కూడా చాలా రోజుల తర్వాత. తన చెల్లెలు ఎప్పటికీ తన చెల్లెలే. సో అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. అలా తన ఇద్దరు చెల్లెళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉండగా వసు చూస్తుంది. ఇంకేం తెలియనట్టు మళ్ళీ రిషి రిషి ఎక్కడున్నావు అని పిలుస్తుంది. రిషి లేవబోతుండగా, నువ్వు ఇక్కడే ఉండనియా, వసుతో నేను చెప్తా అని అంజు అంటుంది. ఇట్స్ ఓకే అంజు, ఐఎమ్ ఫైన్. ఇందుకే టైం ఎంత అయింది అనేసి తన మొబైల్ తీసుకుని చూస్తాడు. 3 అయిపోతుంది. ఓ మై గాడ్ 3 అయిపోయింది, ఈవినింగ్ 5కే మెహందీ ఫంక్షన్, ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటూ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. అంజు అలాగే రిషిని చూస్తూ, ఐఎమ్ సారీ అన్నయ్య, నిన్ను ఈ రోజు వరకు అవాయిడ్ చేస్తూనే వచ్చా, ఇంకా నా వల్ల కాదు, ఐఎమ్ సారీ. అసలు నాకు వసు వైపు ఉండాలో నీ వైపు ఉండాలో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకన్నయ్య, ఎందుకు అంత పెద్ద తప్పు చేసావు అంటూ అంజు ఏడుస్తుంది. దియా చూసి, ఇట్స్ ఓకే అక్క, ఏడవకు, అన్నీ అర్థం చేసుకుంటాడులే, అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వేం ఫీల్ అవ్వకు, అన్నయ్య ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉంటాడు, మీరిద్దరూ ఎప్పుడు బైక్స్ కోసం దెబ్బలాడుకుంటూ ఉండేవారంట కదా అని దియా కొంచెం స్మైల్ ఇస్తుంది. అంజు కూడా స్మైల్ ఇచ్చి, అవును ఆ రోజులు నేను చాలా మిస్ అవుతున్నాను అంటుంది. బస్సు, నాకు ఈ డెకరేషన్ నచ్చలేదు అంటుంది. కలర్ మార్చమంటుంది. వెంటనే రిషి పక్కనున్న అతన్ని పిలిచి, భయ్యా త్వరగా ఈ డెకరేషన్ చేంజ్ చేయాలి, ఈ థీమ్ అంతా గ్రీన్ కలర్లో ఉండేలా చూడాలి అని చెప్పి తను కూడా ఒక ల్యాడర్ ఎక్కి కరెంట్ వైర్లు అవి ఫిక్స్ చేస్తూ ఉంటాడు. అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత జగతి దగ్గరికి వెళ్ళి, మామ్ అంతా రెడీనా, మెహందీ అవి రెడీ కదా, ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతాడు. అన్నీ ఉన్నాయి రిషి, ఓకే అయితే ఇక్కడంతా రెడీ, మీరు వసుని కిందకి తీసుకురండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా, నాన్న రిషి నీ చెయ్యి అంటూ అడుగుతుంది జగతి. రిషి వెనక్కి తిరిగి జగతి వైపు స్మైల్ ఇచ్చి, బాగానే ఉంది మామ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందరూ కింద హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. అంజు ఏమో వసుని తీసుకొస్తూ ఉంటుంది. రిషి ఒక ఫేమస్ మెహందీ డిజైనర్ని అరేంజ్ చేస్తాడనమాట మెహందీ ఫంక్షన్ కోసం. సో ఆ అమ్మాయి వసుని కూర్చోమంటుంది. స్టార్ట్ చేద్దామా అని అడుగుతుంది. యా అని వసు అంటుంది. వసు మాత్రం రిషి వైపు చూస్తూనే ఉంటుంది. రిషి ఇంకా వర్క్ చేస్తూనే ఉంటాడు. థ్యాంక్ గాడ్, హల్దీ డెకరేషన్ అలాగే మెహందీ డెకరేషన్ అంతా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం వర్క్స్ ఉన్నాయి, షిట్ రేపే సంగీత్ సాంగ్స్ అవి అరేంజ్ చేయాలి, అలాగే అందరూ ప్రాపర్గా ప్రాక్టీస్ అయ్యేలా చూడాలి, అండ్ నెక్స్ట్ వస్తారా పెళ్లి సారీ, బ్లౌజ్ స్టిచ్చింగ్, ఇంకా చాలా 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 వర్క్స్ పెండింగ్ ఉండిపోయాయి. కామ్ డౌన్ రిషి, నువ్వు చేయగలవు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈలోపు ఒక వర్కర్ వచ్చి, రిషి బాబు అక్కడ వైర్స్ కొంచెం ప్రాబ్లంగా ఉన్నాయి అని చెప్తాడు. ఎక్కడ భయ్యా, నేను అన్నీ ఫిక్స్ చేశానే అని రిషి అంటాడు. అంతా బాగానే ఉంది బాబు, కానీ వసమ్మ వాళ్ళు కూర్చున్న దగ్గర కొంచెం లూజ్ కనెక్షన్ ఉన్నట్టుంది అని అతను అంటాడు. రిషి వెళ్ళి చూస్తాడు. వసు పైన ఉన్న బల్బు కొంచెం బ్లింక్ అవుతున్నట్టు
చేస్తున్నట్టు ఉంటుంది. స్విచ్ బోర్డ్ దగ్గర కూడా ఆ వైర్ దగ్గర కొంచెం స్పార్క్స్ వస్తూ ఉంటాయి. రిషి వెంటనే అటుగా పరిగెడతాడనమాట. ఇంకేం ఆలోచించకుండా ఆ స్విచ్ ని ఆఫ్ చేసేస్తాడు. ఆ టైంలో ఇంకేం ఆలోచించడనమాట. తన మైండ్ లో ఓన్లీ వసుయే కనిపిస్తుంది. ఆ టెన్షనే ఉంటుందన్నమాట. రిషి అలా స్విచ్ బోర్డ్ దగ్గరికి పరిగెడుతూ ఉంటే వసు అలా రిషినే చూస్తూ ఉంటుంది. ఈలోపు మెహందీ ఆర్టిస్టు పెళ్ళికొడుకు పేరు ఏమిటి అని అడుగుతుంది. అందులో రాద్దాం అనేసేసి వసు పరధ్యానంలో రిషి ఎందుకు అలా పరిగెడుతున్నాడు అనుకుంటూ రిషి అనుకుంటూ ఉంటుంది. సో ఆ మెహందీ ఆర్టిస్టు గ్రూమ్ పెళ్ళి కొడుకు పేరు రిషి అని రాస్తుంది. తర్వాత వసు అని తన పేరు రాస్తుంది. రిషి అక్కడ స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు తనకి షాక్ కొట్టి కింద పడిపోతాడు. శైలేంద్ర అది చూసి ఒక్కసారిగా రిషి అని అరుస్తాడు. రిషిని తన రూమ్ కి తీసుకెళ్తాడు. మను ఏమో రిషి పల్స్ అది చెక్ చేస్తూ ఉంటాడు. చాలా వీక్ గా ఉంటుంది. అది ఏమో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆంటీ మీరేం టెన్షన్ పడకండి, తను బాగానే ఉన్నాడు అనేసి ధైర్యం చెప్తాడు. అంజు వచ్చి మనుని అడుగుతుంది. అన్నయ్యకి స్పృహ ఎప్పుడొస్తుంది మను అని అడుగుతుంది. అంజు తను చాలా వీక్గా ఉన్నాడు. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. దానికి ఏమైనా జ్యూసెస్ లిక్విడ్స్ లాంటివి పట్టించు. కొద్దిసేపట్లో కాన్షియస్లోకి వస్తాడు. దగ్గరుండి నువ్వే ఏదైనా తినేలా చెయ్యి, ఓకేనా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మను. వసు మనసులో దేవుడిని తలుచుకుంటుంది. ప్లీజ్ దేవుడా రిషిని కాపాడు, తనకి ఏం కాకుండా చూడు, తను ఇంత వీక్గా ఉంటే నేను చూడలేను అనుకుంటుంది. రిషికి స్పృహ వచ్చేసరికి నైట్ అయిపోతుంది అనమాట. డిన్నర్ చేసేసి ఆ తర్వాత రిమైనింగ్ డెకరేషన్స్ వర్క్ చూస్తూ ఉంటాడు. వసు తన మెహందీని చూసుకుంటుంది, డిజైన్ అది. సో అందులో రిషి నేమ్ ఉంటుంది. ఓ గాడ్ ఇదెలా వచ్చింది, నో నో అనుకుంటూ ఉంటుంది. అంజు కూడా చూసి ఎందుకు వసు ఇంతలా ఫీల్ అయిపోతున్నావు దీనికోసం అంటుంది. ఏం లేదు అంజు, దీని మీద మను పేరు రాసి మీ అన్నయ్యకి చూపెడదాం అనుకున్నా. ఓ మా అన్నయ్యని జలసి ఫీల్ అయ్యేలా చేద్దాం అనుకున్నావా? ఏం పర్లేదు, నేను నీకు హెల్ప్ చేస్తా అని అంజు అంటుంది. ఎలా అని వసు అంటుంది. మా అన్నయ్య ముందు నీ చేతికున్న మెహందీని పొగుడతా, ఎస్పెషల్గా మను నేమ్ నీ చేతిలో చాలా బాగుందని చెప్తా, ఓకేనా అంటుంది. వసు వెంటనే థ్యాంక్ యూ అంజు అని చెప్పి హగ్ చేసుకుంటుంది. అంజు మనసులో ఎలా అనుకుంటుంది, నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటానని ప్రామిస్ చేశాను వసు. ఈ ప్రాసెస్లో మా అన్నయ్యని హర్ట్ చేస్తానని నాకు తెలుసు, సారీ అన్నయ్య అని మనసులో అనుకుంటుంది. వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగానే అంజు డ్రామా స్టార్ట్ చేస్తుంది. వసు కూడా మనుకు నేనంటే ఇష్టం, అందుకే నాకు ఇంత బాగా పండింది కట్ట అంటూ కొంచెం డ్రామా బాగా చేస్తుంది. రిషి తనలో తానే బాధపడుతూ ఉంటాడనమాట. ఎందుకు దేవుడా నేను అలా మాన్స్టర్లో బిహేవ్ చేశాను, నేను చేసిన ఆ పాపానికి ఇంతలా సఫర్ అవుతున్నా అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. లేదు రిషి నీకు ఇది సరిపోదు, నువ్వు ఇంకా ఇంకా సఫర్ అవ్వాలి అంటూ తన చేతిలో ఉన్న ఒక గ్లాస్ని గట్టిగా ప్రెస్ చేస్తాడనమాట. అది పగిలిపోతుంది. తన చేతికి కూర్చుపోయి బ్లడ్ బయటకు వచ్చేస్తూ కారిపోతూ ఉంటుంది. అలా తనకి తానే పనిష్మెంట్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఆ సఫరింగ్ సరిపోదు అనేసి బాల్కనీలోకి వచ్చేసి అలాగా స్టార్స్ని చూస్తూ తన కళ్ళల్లో నుంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి. వసుని అంత మిస్ అవుతున్నాడు, తను చేసిందంతా గుర్తు తెచ్చుకుని. నెక్స్ట్ సంగీత్ ఫంక్షన్ కదా, వసు వచ్చి మళ్ళీ రిషిని ఇలా అంటుంది. టైం అయిపోతుంది, ఇంకెప్పుడు డెకరేషన్ చేస్తావు అంటుంది. మళ్ళీ సారీ వస్తారా, నువ్వు వెళ్ళి ఫస్ట్ రెడీ అవిరా, నువ్వు వచ్చేలోపు టైం అయ్యేలోపు మొత్తం డెకరేషన్ ఫినిష్ చేసేస్తా అని రిషి చెప్తాడు. నాకు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి, డూ యూ అండర్స్టాండ్ అంటుంది వసు. యా డోంట్ వరీ అని రిషి అంటాడు. వసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు అంజు రెడీ అయిపోయి వచ్చి ఎలా ఉన్నాను అని అడుగుతుంది. ఫ్యాబ్లెస్ అంజు, ఈ కలర్ నీకు చాలా బాగుంది అనేసి వసు అంటుంది. నే గిఫ్ట్ అనేసి అంజు స్మైల్ ఇస్తుంది. గుడ్ అని వసు ప్లెయిన్గా అంటుంది. లోపు వసు అంటూ అను వస్తుంది. అనుని చూసి మామ్ వావ్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటుంది. ఐ నో ఈ సారీ ఎలా ఉంది, రిషి గిఫ్ట్ ఇచ్చాడు, గుడ్ అని వసు మళ్ళీ స్లోగా అంటుంది. ఈలోపు జగతి వస్తూ అను కొంచెం హెల్ప్ చేయవా, ఈ సారీ సెట్ చేయవా అంటుంది. నీకు 46 years వచ్చేసినాయి, ఇంకెప్పుడు నేర్చుకుంటావు జగతి సారీ కట్టుకోవడం అని అను అంటుంది. ఏంటి అను చిన్నపిల్లల ముందర నా పరువు తీకు అని జగతి అంటుంది. అందరూ నవ్వుకుంటారు. నెక్స్ట్ దియా ఒంటరిగా నిల్చుని ఉంటుంది. గౌతమ్ వచ్చి సిస్ ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు బ్రో ఊరికే అనేసి దియా అంటుంది. నాతో రా అని చెప్పి దియాని అను దగ్గరికి తీసుకెళ్తాడు. యా ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు కనిపించలేదు అని అను అంటుంది. ఆంటీ తను ఒంటరిగా ఒక్కదే అక్కడ నిల్చుని ఉంది అనేసి గౌతమ్ అంటాడు.
ఏంటి దియా ఇది అంటూ అను హగ్ చేసుకుంటుంది. జగతి ఏమో తలపైన చెయ్యేసి నిమురుతూ, నీకెన్నిసార్లు చెప్పాను దియా, నేను కూడా నీకు అమ్మ లాంటి దాన్నే అని. ఎందుకు ఒంటరిగా నిల్చున్నావు? ఇది నీ ఫ్యామిలీ అని జగతి అంటుంది. దియా స్మైల్ ఇస్తుంది. ఈలోపు వసు వచ్చి దియాని చూస్తుంది. వావ్ దియా అంటుంది. ఏంటి బేబీ యూ లుకింగ్ ఆసమ్ అని వసు అంటుంది. థ్యాంక్ యూ, ఈ డ్రెస్ అన్నయ్య సెలెక్ట్ చేశాడు అని దియా అంటుంది. అవునా, ఓకే అని వసు అంటుంది. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.